నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం ఆస్తి వివాదాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 7వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ క్రిమినల్ కోర్టు హైదరాబాద్ శ్రీ వై సత్యేంద్ర గారు, అలాగే న్యాయవాది శ్రీ కె బాలకృష్ణ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, తండ్రి నుంచి పిల్లలకి ఆస్తుల బదలాయింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది? అసలు స్థిరాస్తుల విషయానికి వస్తే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు, మనకు అవగాహన ఉండవలసిన విషయం ఏంటంటే అది పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్త లేకపోతే అతను సొంతంగా సంపాదించిన ఆస్త. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి. సొంతంగా సంపాదించుకున్న ఆస్తిని సొంత ఆస్తి అంటారు. ఈ సొంత ఆస్తి మీద అయితే ఏ వ్యక్తికైనా సరే తన జీవితకాలంలో తాను సంపాదించుకున్న ఆస్తిని ఎవరికైనా బదలాయింపు చేయగలిగిన హక్కులు, ఏ రకంగా అయినా బదలాయింపు చేయగలిగిన హక్కులు, అది వీలునామా ద్వారా కావచ్చు, ఒక సేల్ ద్వారా కావచ్చు, ఒక దానపత్రం రాస్తూ గిఫ్ట్ ద్వారా కావచ్చు, ఎలాంటి విధంగా అయినా సరే వేరే వాళ్ళకి సంక్రమింపచేసే హక్కులు కలిగి ఉంటారు సొంత ఆస్తి మీద అయితే. అదే పూర్వీకుల ఆస్తి అయితే బై బర్త్ వారసులకి హక్కులు ఉంటాయన్నమాట. భాగం కోసం షేరర్స్ అందరికీ కూడా బై బర్త్ హక్కులు ఉంటాయి. ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటి ఏంటంటే, ఇప్పుడు తాతగారి ఆస్తి ఉంది, ఇంకా తండ్రి అన్నదమ్ములు ఇంకా పంచుకోలేదు. అలా ఉన్నప్పుడు మనవాళ్ళకి మనవరాళ్ళకి తన తండ్రి జీవిత కాలంలో పార్టీషన్ అడిగే రైట్, భాగ పరిష్కారం చేయమని అడిగే రైట్ మనవాళ్ళకి బై బర్త్ రైట్ ఉంటుంది. కానీ అడిగే హక్కు, పార్టీషన్ చేసి ఇవ్వండి అని తాతగారి పూర్వీకుల ఆస్తిని బాగా పరిష్కారం చేసి ఇవ్వండి అని తండ్రి జీవితకాలంలో అడిగే హక్కు మాత్రం ఉండదు. అంటే తండ్రి అడగవచ్చు, కొడుకుగా తన తండ్రిని తనకి తన అన్నదమ్ములకి పంచి ఇవ్వమని చెప్పి తన అడిగే హక్కు కలిగి ఉంటాడు పూర్వీకుల ఆస్తిలో. సో పూర్వీకుల ఆస్తి లేకపోతే స్వంత ఆస్తి అనేది మనవాళ్ళకి అడగడానికి రైట్ ఉంటుందండి తాతని? ఉంటుందండి. అప్పుడు అంటే ఇంకా పార్టీషన్ అవ్వకుండానే ఒక కొడుకు చనిపోయినప్పుడు అతని భాగం అతని భార్య పిల్లలకి అందరికీ సమానంగా వస్తుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. హలో అమృతమణి గారు, నమస్తే అండి, చెప్పండి. నా సమస్య ఏంటంటే భూమి గురించి అండి. ఓకే, అదేంటంటే మా తాతయ్య గారు, మా నాన్నగారు మా తాతయ్య గారు నాకు భూమి రాస్తారండి, ఎకరా భూమి. మీ తాతయ్య గారు అంటే మీ అమ్మ వాళ్ళ? కాదండి, నాన్న వాళ్ళు. ఓకే, అతను నాకు భూమి రాసి రిజిస్ట్రేషన్ సెటిల్మెంట్ చేసి ఇచ్చారండి, 2002లో ఇచ్చారండి. ఓకే, అదేమో ఇప్పుడు నాకు ఎలా రాశారంటే, మా తాతయ్య గారికి ఒక అక్క ఉండేదండి. ఆ అక్క పేరు 3 ఎకరాలు భూమి రాసి ఆవిడ తదనంతరం మా నాన్నగారికి 1 ఎకరా, మా చిన్నాన్నగారికి 1 ఎకరా, నాకు 1 ఎకరా రాశారండి. ఓకే, రాస్తే ఇప్పుడు నాకు ఆవిడ తదనంతరం చెందేటట్టు రాశారండి. ఇప్పటి వరకు నేను అడగలేదు, కానీ నా అవసరాల నిమిత్తం ఒక 2 సంవత్సరాల ముందు అడిగానండి. నాకు అవసరం ఉంది అని అడిగితే మా చిన్నాన్నగారు ఏమంటే, మా చిన్నాన్నగారి దగ్గర ఉన్నదండి ఆవిడ, మా తాతయ్య గారు అలక్క గారు ఉంటే మాకు తెలియకుండా ఈ 3 ఎకరాల భూమి కూడా అతనే రాయించుకున్నాడండి. ఇప్పుడు నేను అడిగితే మీకు హక్కు ఏమి లేదు, ఆవిడ నాకు రాసింది అన్నట్టు మాట్లాడుతున్నారండి. మరి ఇప్పుడు నేను అయితే హ్యాండిక్యాప్డ్ అండి, 90% తో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేను. ఇప్పుడు నేను నాకు ఏదైనా సలహా ఇస్తారని నేను మామూలుగా అయితే కోర్టులో వేసానండి. వేస్తే లాయర్ గారిని అడిగితే వాయిదాలు పడుతున్నాయి అంటున్నారు, కానీ దాని గురించి ఏం చెప్పట్లేదండి. నేను ఏదైనా చెయ్యాలంటే కొంచెం మంచి సలహా ఇవ్వండి నాకు. ఇప్పుడు ఆయన రాసినటువంటి డాక్యుమెంట్ వీలునామానమ్మా? ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. అందులో మా తాతయ్య గారు ఎవరు రాశారంటే, ఆవిడ పేరు రాసినప్పుడు ఆవిడ అమ్ముకోవడానికి హక్కు లేకుండా ఓన్లీ ఫలసాయం ఆవిడ ఉన్న ఫలసాయం అనుభవించుకున్నట్టు కూడా ఆ కాగితంలో రాశారు. అందులో అట్లా రాసుంటే ఆ తర్వాత మీ చిన్నాన్నగారు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ఎటువంటి హక్కు ఉండదు. మీరు ఆల్రెడీ కోర్టులో వేశాను అన్నారు కదా, కాబట్టి దాన్ని జాగ్రత్తగా కేసుని నడిపించుకోండి. అలా ఒకసారి ఆవిడకి లిమిటెడ్ ఎస్టేట్ ఇచ్చి తర్వాత మీకు అందులో హక్కు కలిగిన తర్వాత ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా అమ్మటానికి వీల్లేదండి. మీ చిన్నాన్నగారికి చేసినా కూడా చెల్లదు అది. మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలంటే భయపెట్టి రాయించేస్తే అసలు చెల్లదు. అవునమ్మా, రిజిస్ట్రేషన్ చేయించి భయపెట్టి రాయిస్తే అసలు చెల్లదు. ఈవెన్ అదర్వైజ్ కూడా మీరు చెప్పేదాన్ని బట్టి మీకు అందులో హక్కు ఉంది కాబట్టి మీ ప్రాపర్టీని కూడా ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తే చెల్లదు. ఆవిడకి ఎంజాయ్ చేసే రైట్ మాత్రమే ఉంది.
జడ్జి గారు మనకు ఒక సమస్య వచ్చిందండి. ఒక చిన్న పాపగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, పాప వాళ్ళ నాన్నగారు. అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ఈ పాపకి 70 సెంట్ల భూమి రాశారు ఆ టైంలో, కానీ భార్యకి మాత్రం ఏమీ రాయలేదన్నమాట. ఈ పాపకి 10 సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు. ఈ పేరెంట్స్ అంటే వాళ్ళ నాన్నమ్మ తాతయ్య దగ్గర నుంచి వాళ్ళ మదర్కి కానీ లేకపోతే ఈ పాపకి కానీ ఆస్తిలో వాటా ఏమన్నా వస్తుందంటారు? అంటే ఏదైనా ఆస్తిలో అంటే వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలకు అంటారు, అంతేనండి? చనిపోగానే వెంటనే ఆ పాపకు ఒక 70 సెంట్ల భూమి రాశారు వాళ్ళ నానమ్మ తాతయ్య. ఇప్పుడు ఆస్తి అనుభవించడానికి అమ్మాయికి ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా? అంటే వాళ్ళ తాతయ్య గారు మిగిలిన భూమి అంతా కూడా వాళ్ళ నానమ్మ పేరు మీద రాసేశారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదైనా సరే, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అమౌంట్స్ టు నోటీస్ అంటారు. రిజిస్ట్రేషన్ అవ్వడమే అందరికీ తెలిసినట్టుగా భావించడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ మీద ఏదన్నా ఎవరికైనా గ్రీవెన్స్ ఉంటే, ఎవరికైనా ఏదైనా దానివల్ల నష్టం జరుగుతూ ఉంటే వెళ్ళి కోర్టులో క్వశ్చన్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాప మీద రాసిన ఆస్తి 10 ఏళ్ల క్రితం అంటున్నారు కాబట్టి ఆ పాప అనుభవించడానికి అన్ని హక్కులు కలిగి ఉంటారు. ఓకే, ఇంకా మిగతా అంటే మిగతా భూమి మీద వీళ్ళకి హక్కు లేదంటారా? వారసత్వంగా వచ్చింది కాబట్టి ఇంకా ఏమైనా వాటా అడగడానికి వీళ్ళకి రైట్స్ ఉంటాయా? తండ్రికి ఎంతైతే భాగం వస్తుందో దాంట్లో ఆ భాగానికి వీళ్ళు అర్హులు అవుతారు. వీళ్ళ తల్లిగారు ఈ పిల్లలు అర్హులు అవుతారండి. ఓకే, వీళ్ళు భాగపంపకాలు ఆ టైంకి చేసుకోలేదండి ఆయన చనిపోయే టైంకి. అప్పుడు వాళ్ళ తాతగారు వాళ్ళ చిన్న కొడుకు పేరు మీద మొత్తం రాసేశారు. అది సొంత ఆస్తి అయితే ఆయన రాయగలిగే అర్హత, కానీ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని అని చెప్తున్నారు వారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయితే అలా ట్రాన్స్ఫర్ చేసే రైట్ వాళ్ళకు ఉండదు. ఇప్పుడు ఈ పాపకి తండ్రి లేరు కాబట్టి ఈ పాప పార్టిషన్ సూట్ వేసుకోవచ్చు అంటారు. ఇప్పుడు కూడా భాగం కోసం వీళ్ళ తండ్రి గారి భాగం ఏదైతే ఉందో అది తన తల్లికి తనకి పంచాల్సింది పార్టిషన్ సూట్ వేయవచ్చు. అందులో భార్యకి కూడా రైట్ ఉంటుందా అండి? చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకి ఉంటుందండి, ఉంటుంది. ఓకే, మరో కాల్ తీసుకున్నాం అండి. హైదరాబాద్ నుంచి రమేష్ గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మా మామగారు పేరు మీద 12 ఎకరాల వ్యవసాయం ఉంది మేడం. రమేష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. మా మామగారి పేరు మీద 12 ఎకరాల వ్యవసాయం ఉంది మేడం. ఓకే. అతను వీలునామా రాయకుండా చనిపోయాడు మేడం. అయితే కూతురు హక్కుంటదా ఉండదా మేడం అందులో? వీలునామా రాయకుండా చనిపోయారండి? అవును మేడం. ఆ భూమి అతనికి ఎలా వచ్చిందండి? ఆయన సొంతంగా సంపాదించుకోండి మేడం. సొంతంగా సంపాదించుకుంది. ఎంతమంది పిల్లలండి ఆయనకి? 2 కొడుకులు 1 కూతురు. ఓకే. ఈ కేసులో 2 కొడుకులు 1 కూతురు, ముగ్గురికి సమానంగా ఆస్తి వస్తుందండి. మీ మామగారి భార్య బతికే ఉన్నారా అండి? భార్య లేదు సార్ ఇప్పుడు. అయితే 3 పిల్లలకి వాటా సమానంగా వస్తుందండి. మీ భార్య గారికి వాళ్ళ అన్నదమ్ములకి ముగ్గురికి 3 వంతులు భాగం వస్తుందండి. అయితే వాళ్ళు ఏం చేశారు, తండ్రి చనిపోయిన తర్వాత 2 కొడుకులు ఆ భూమిని పంచుకున్నారు సార్. పంచుకొని చిన్న కొడుకు ఏం చేసింది, తన భాగాన్ని పెద్ద కొడుకు గిఫ్ట్ డీడ్ ఇచ్చింది సార్ మేడం. ఓకే. 6 ఎకరాలు పంచుకున్న తర్వాత 6 ఎకరాలు చిన్న కొడుకు భాగాన్ని పెద్ద కొడుకు గిఫ్ట్ డీడ్ ఇచ్చిండు పంచుకున్న తర్వాత. ఓకే, అర్థమైంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద కొడుకు ఆ 12 ఎకరాలను వేరే వాళ్ళకు అమ్ముకున్నాడు మేడం. ఓకే, అమ్మేటప్పుడు మీకు ఈ విషయం తెలియదండి అమ్ముతున్నట్టు? తెలియదండి, తెలియదు. తర్వాత తెలిసింది మాకు. ఓకే. తెలిసిన తర్వాత వీళ్ళని అడిగిండు, అన్న తమ్ములను అడిగితే మేము ఇయ్యము, ఏం చేసుకోతో అది నాన్న వీళ్ళమ్మ రాసిండు అది అని ఏదో చెప్పుకున్నాడు సార్ మేడం. అమ్మి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఆ భూమి? అన్ని 17 అమ్మిండు మేడం. 16 ఎన్నింగులు అమ్మిండు మేడం. ఓకే. అయితే నోటీసు పంపిస్తున్నాం మేడం వాళ్ళకు, నోటీసు లీగల్ నోటీస్ పంపించి మాకు భాగం కావాలి, ఇంకా వేరే భూమి ఉంది అదంతా కావాలి అని పంపించి మళ్ళీ ఉన్న వాళ్ళకు కూడా నోటీసు పంపిస్తున్నాం మేడం. ఓకే. ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మేము ఆ రోజు అది వీలునామా ఉన్నదని మాకు చెప్పారు వాళ్ళు, మేము కొన్నాము, తర్వాత మేము కొనే ముందు పేపర్లో నోటీస్ ఇచ్చినాం, నోటీస్ ఇచ్చినాం ఈ భూమిని మేము కొంటున్నాము, ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తెలియపరచండి అని వాళ్ళు అంటున్నారు. అదేమో వాళ్ళు నల్గొండ పేపర్ ఇచ్చి మాకు తెలియదు, మేము హైదరాబాద్ ఉంటున్నాం. అయితే ఇప్పుడు మేము కేసు ఫైల్ చేయగలిగితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏమైనా వీళ్ళకి హక్కు పోతుందా పోదా?
ఓకే, బాలకృష్ణ గారు. వాళ్ళ హక్కు ఏమి పోదండి, ఎందుకంటే పబ్లిక్ నోటీస్ ఇచ్చినంత మాత్రాన ఆ హక్కులు పోవు. ఇంకోటి, అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటున్నారు, మీరు జాగ్రత్తగా ఒకసారి చూడండి. వీలునామా ఉంటే ఆ వీలునామా కూడా దానిలో రిఫర్ చేయాలి, దాన్ని జతపరచాల్సి కూడా ఉంటుంది. సో వాళ్ళు చెప్తున్నది కరెక్టా? వీలునామా ఉంటే ఎట్లా తెలుసుకోవాలి సార్ మనం? దానిలో రాస్తారు. వీళ్ళు రాసిన సేల్ డీడ్లో వీళ్ళు 12 ఎకరాలు వేరే వాళ్ళకి అమ్మారు కదా, ఆ 12 ఇప్పుడు ఫస్ట్ గిఫ్ట్ చేసేటంటున్నారు 6 ఎకరాలు, అందులో రిఫ్లెక్ట్ కావాలి. తర్వాత 12 ఎకరాలు అమ్మారు, అందులోనూ రిఫ్లెక్ట్ కావాలి. అండ్ అందులో మీరు వాళ్ళ సేల్ డీడు, ఈ గిఫ్ట్ డీడు రెండు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి మీరు ఈ మధ్యకాలంలో మీ సేవలు అప్లై చేస్తే కూడా వస్తాయి. ఆ సర్టిఫైడ్ కాపీస్ తీసుకోండి. అందులో అసలు మీరు చెప్పినట్టుగా వీలునామా గురించి ఉందా లేదా చూడండి. వీలునామా గురించి లేదు, వీలునామా రాసినట్టయితే మీరు వేరేలాగా ప్రొసీడ్ కావాలి. వీలునామా లేనటువంటి పరిస్థితి ఉందనుకోండి, మీకు ఇంతకుముందు జడ్జి గారు చెప్పారు కదా, యాజ్ ఇట్ ఈస్ గా మీకు రైట్ ముగ్గురికి 3 భాగాలు, ఒక్కొక్కళ్ళు 4 ఎకర్స్కి మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. మీరు పార్టీషన్ సూట్ కూడా వేసుకుని వాళ్ళని కూడా పార్టీ చేయండి ఎవరైతే కొనుక్కున్నారో. సరే సార్, ఒకటి సార్, అయితే అందులో ఈ 2 కాపీలు మనం తీసుకున్నాం అనుకోండి, ఏది గిఫ్ట్ డీడ్ ఒకటి, సేల్ డీడ్ అన్ని సేవలో తీసుకుంటాం సార్. తీసుకున్న తర్వాత అందులో ఉంటది అంటున్నా వీలునామా రాసినట్లయితే. వీలునామా రాసిన విషయం నిజమైతే వీలునామా రాసి ఉన్న విషయాన్ని వాళ్ళు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. వీలునామా రాసి ఉండడం జరిగి ఉంటే గనక, ఆ కొడుకులిద్దరికే భాగం ఉంటే గనక వాళ్ళిద్దరికే సర్వాధికారాలు ఉంటాయి. అలా కాని పక్షంలో వీలునామా రాయకుండా ఆయన ఏ వీలునామా రాయకుండా చనిపోయి ఉంటే అందరికి 4 ఎకరాల తరఫున భూమి పంచడం జరుగుతుంది, మీ భార్య గారికి వాళ్ళ అన్నదమ్ములకి. ఇప్పుడు మీ భార్య గారి ఒక బ్రదర్ ఎవరైతే ఉన్నారో 6 ఎకరాలు అమ్మేశారా అని అంటున్నారు. అమ్మినందుకు ఆయన కేవలం 4 ఎకరాల మీదనే అధికారం ఉంటుంది. కాబట్టి 4 ఎకరాల మీద అమ్మడం వరకే, అంతవరకే చెల్లుబాటు అవుతుంది తప్పితే మొత్తము 6 ఎకరాల మీద ఆయన అన్ని హక్కులు సంక్రమింప చేయలేరు. ఆ కొనుక్కున్న వాళ్ళు కూడా ఇది పూర్వీకుల ఆస్తి కాబట్టి, లేదా ఆయన వీలునామా రాయకుండా చనిపోయారు కాబట్టి ఎంతమంది వారసులు ఉన్నారు అనేది అజర్టైన్ చేసుకునే కొనుక్కోవాలి. కేవలం వాళ్ళిద్దరి దగ్గర నుంచే కొనుక్కోవడం అనేది వాళ్ళు కూడా అంటే లెట్ ద బయర్ బీవేర్ అంటారు. కొనుక్కునే వాళ్ళు కూడా అన్ని వెరిఫై చేసుకొని కొనుక్కున్నారా లేదా అనేది వాళ్ళు కూడా రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ నోటీస్ ఇవ్వడం ఒక్కటే సరిపోదు, వాళ్ళకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇంకెవరున్నారు ఏంటి అని వెరిఫై చేసుకుని వాళ్ళందరి ద్వారా కూడా ఆస్తి కొనుక్కుంటేనే వాళ్ళకి అన్ని హక్కులు వస్తాయండి. సార్, అయితే వాళ్ళు ఏమంటారంటే, మాకు వీలునామా ఉందని చెప్పారు వాళ్ళు, మేము స్కూల్లో వీలునామా ఉందని చెప్పినందుకు కొన్నాం, తర్వాత పబ్లిక్ నోటీస్ ఇచ్చినాం. పబ్లిక్ నోటీస్ ఇచ్చినప్పుడు అంటున్నారు, పబ్లిక్ నోటీస్ ఇచ్చినంత మాత్రాన వీళ్ళ హక్కులైతే పోవుగా సార్. అదేనండి, కోర్టులో కేసు వేసుకుంటే ఆ వీలునామా ఉన్న విషయము, వీలునామా ఒకవేళ ఇఫ్ ఇట్ వాజ్ ఎగ్జిస్టింగ్ అది కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ వీలునామా రుజువు చేసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాల్ తీసుకుందాం అండి. సూర్యాపేట నుంచి వెంకటేశ్వర్లు గారు. హలో. నమస్కారం అండి మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు మేము మా నాన్న గారికి మేము 3 అన్నదమ్ములము, ఒక అక్క అండి, మొత్తం 4. మా నాన్నగారి పేర సూర్యాపేటలో 50 లక్షల ఆస్తి ఇల్లు ఉందండి. ఇల్లు ఉంటే మాకు ఒక్కడే కొడుకు అని చెప్పి మా తమ్ముడు ఏం చేశాడు, మా 2 అన్నదమ్ములకు మా అక్కకు తెలియకుండా ఆ ఇల్లు అమ్మేశాడండి. 2017 జూన్ 1వ తారీఖు, అంటే 20 నెలలు అవుతుందండి. మాకు వారం క్రితం తెలిసింది ఈ విషయం. ఇప్పుడు చట్టం ద్వారా దీన్ని ఎలా మేము మా వాటాలు మేము ఎలా దక్కించుకోవాలి? మీ తండ్రి గారికి ఆస్తి ఎలా వచ్చింది, ఆ ఇల్లు ఎలా వచ్చిందండి? స్థలం కొన్నారండి, స్థలం కొని దాంట్లో ఇల్లు 62లో కట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి 1962లో. మీ తండ్రి గారు జీవించి ఉన్నారా అండి? లేదు, చనిపోయారండి. ఇప్పుడు దీన్ని చట్టపరంగా మేము ఎలా ఎదుర్కోవాలి? మా ముగ్గురు వాటాలు ఎలా రావాలి? ఈ ఆస్తిలో మీ తండ్రి గారు ఎప్పుడు చనిపోయారండి? 1980లో చనిపోయారండి. ఈ ఇల్లు అమ్మిందేమో 2017లో. 20 నెలలు అవుతుంది సార్, 20 months కి బ్యాక్. 1980లో చనిపోయినా ఇంతవరకు మీరు బాగా పరిష్కారం చేసుకోలేదు, ఏం చేత? అంటే అందరం మంచి పొజిషన్ లో ఉన్నాము అనుకున్నాము. ఇల్లు అమ్మిన అతనే కొద్దిగా
బాగా లాస్ అయ్యి ఈ విధంగా చేశాడండి. మాకు తెలియకుండా ఇల్లు అమ్ముకున్నాడు అనమాట. మీ తండ్రి గారు ఏ వీలునామా రాయకుండా మరణించారు కాబట్టి అది ఆయన సొంత ఆస్తి కాబట్టి, ఆయన జీవితకాలంలో ఆయన కొనుక్కుని ఆయన కట్టుకున్న ఇల్లు కాబట్టి ఇందులో మీకు కూడా భాగం ఉంటుందండి. మీ తమ్ముడు ఒక్కళ్ళే అలా ఆస్తిని ట్రాన్స్ఫర్ చేసే హక్కు ఉండరు. పైగా 2017లో ఇది జరిగింది, మీకు ఇప్పుడే తెలిసింది అంటున్నారు కాబట్టి ఇంకా లిమిటేషన్ కూడా ఉంది. కాలదోషం పట్టలేదు ఈ కేసుకి. మీరు నోటీస్ ఇచ్చి దావా చేసుకోవచ్చండి. ఆ రిజిస్టర్డ్ సేల్ డీడ్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి దాంట్లో మీకు కూడా భాగం ఉంది కాబట్టి అని చెప్పి మీరు అడగవచ్చు. ప్లీడర్ గారిని సంప్రదించమంటారండి? అవునండి, లీగల్ నోటీస్ ఇచ్చి కేసు ఫైల్ చేయాలండి. ఇప్పుడు మా అక్కగారికి మా అన్నదమ్ములకైతే మా వాటాలు మాకు వస్తాయి కదా సార్? అందరికీ భాగం ఉంటుంది. అదే అండి. ఇంకోటి ఏంటంటే 62లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా సార్, ఆ పేపర్లు సంపాదించాను నేను, దొరికినాయండి. మా నాన్నగారి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కూడా దొరికాయి ఇప్పుడు ఒరిజినల్స్. ఇప్పుడు దీని ద్వారా ప్లీడర్ గారిని సంప్రదించి కోర్టు ద్వారా వెళ్ళమంటారండి? వెళ్ళవచ్చండి. అది ఆ డాక్యుమెంట్లను ఉదహరిస్తూ ఇది మీ తండ్రి గారి సొంత ఆస్తి కాబట్టి ఆయన మరణించిన తర్వాత మీ అందరికీ భాగం ఉంటుంది. మీ తమ్ముడు ఒక్కరే ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ఏ అధికారాలు అన్ని సంపూర్ణంగా వెళ్ళవు అని చెప్పి మీరు కేసు ఫైల్ చేయొచ్చండి. ఓకే, మాకైతే న్యాయం జరుగుతుంది కదా సార్? అవునండి, చాలా సంతోషం సార్. మరో కాల్ తీసుకుందాం అండి. కర్నూలు నుంచి మోహన్ కృష్ణ గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. లారీ గారితో మాట్లాడారు మేడం. మా ఫాదర్ ఆస్తిలో మా సిస్టర్ కూడా అడుగుతున్నారు. మోహన్ కృష్ణ గారు కొంచెం క్లియర్ గా చెప్పండి. మా ఫాదర్ గారి ఆస్తిలో మా సిస్టర్ కూడా అడుగుతున్నారండి ఆస్తి. ఓకే, అంటే మీ ఫాదర్ ఉన్నారండి ఇప్పుడు? లేరండి, డాడీ చనిపోయారు. ఓకే, మీ ఫాదర్ ఆస్తిలో వాటా అడుగుతున్నారు మీ సిస్టర్ వాళ్ళు, అంతే కదండి? ఆ ఆస్తి మీ ఫాదర్ కి ఎలా వచ్చిందండి? అది డాడీ స్వార్జితం. స్వార్జితం. ఆయన ఎవరికైనా రాశారా చనిపోయే ముందు? ఎవరికి రాయలేదు. ఓకే, ఎవరికి రాయకుండా చనిపోయారు. ఓకే, బాలకృష్ణ గారు. డాటర్స్ కి సన్స్ కి ఇప్పుడు ఈక్వల్ రైట్ ఉంది. మీ ఫాదర్ లేరు, ప్రాపర్టీ మీ ఫాదర్ పేరునే ఉందా? అది డాడీ స్వార్జితమే సార్. స్వార్జితం మీ ఫాదర్ పేరునే ఉందా? మీ మదర్ ఉన్నారా? ఉన్నారు సార్. మీ మదర్ కూడా అందులో హక్కు ఉంటుంది. మీరు టోటల్ గా ఎంతమంది సార్? మేము ఇద్దరమే సార్. నాకు 4 సార్. కాదు, 1 son 1 daughter మీ ఫాదర్ కి? మా సిస్టర్ నేను సార్. అంతే కదా, అదేనండి. మీ మదర్ కూడా ఒక హక్కు ఉంటుందండి అందులో. సో దాన్ని 3 భాగాలు చేసుకోవాల్సి వస్తుంది ఉన్న ప్రాపర్టీని. మీ మదర్ కూడా హక్కు ఉంటుంది. నేను అలా లేకుండా అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. మాట్లాడుకోండి, ఇంట్లో విషయాలు కదా ఇవన్నీ. మీరు లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. మీరు కర్నూలు ప్రాపర్లో ఉంటారా, ఎక్కడన్నా వేరే మండల్స్లో ఉంటారా? లేదు సార్, కర్నూలు సార్. కర్నూలు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. ఇట్లాంటి కేసెస్ అన్ని వాళ్ళు చాలా ఈజీగా రిజాల్వ్ చేస్తారు. ఎందుకంటే మీకు వాళ్ళకి నచ్చ చెప్తారు. కోర్టుకి వెళ్తే టైం పడుతుంది, డిఫరెన్సెస్ ఉంటాయి ఇవన్నీ. అండ్ మళ్ళీ డబ్బులతో కూడుకున్న పని. అక్కడ వాళ్ళకి మంచి మీడియేటర్స్ ఉంటారు, కౌన్సిల్స్ ఉంటారు. మీ ఇష్యూని వాళ్ళు టేకప్ చేసి ఇటువంటి వాటిని చాలా ఈజీగా పరిష్కరిస్తారు. మీరు అక్కడికి వెళ్తే కనుక మీకు కొంచెం సులువుగా పని అయ్యే మార్గం ఉందండి. అది నాకు తెలియకుండా అమ్మ నాకు ఆ ప్రాఫిట్ ఇచ్చింది సార్. మీ మదర్ మీరు డివైడ్ చేసుకుని నార్మల్గా రాయాలి, దట్ ఈస్ ది బెస్ట్ వే. అయినా కూడా ఇప్పుడు మీ మదర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ మాట చెప్పుకుంటే అట్లీస్ట్ మీకు 2/3 మీకు ఉంటుంది, 1/3 మీ సిస్టర్కి వెళ్తుంది. ఆ 1/3 దానికి మీరు ఏవో డబ్బులు ఇస్తా అంటున్నారు కదా, మాట్లాడుకుంటే ఈజీగా రిజాల్వ్ అయిపోతుంది కదా. అంటే అమ్మ నాకు తెలియకుండా సగం రాసి ఇచ్చింది సార్. మీ సిస్టర్కి రాసి ఇచ్చారా? అవును సార్. అది కూడా ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోవటం మంచిది. ఎందుకంటే ఆవిడకి హక్కు ఉంది కదా. రేపు పొద్దున ఆవిడ ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. మీరు అన్నట్టుగా దాన్ని ఏదో రకంగా కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే లీగల్గా కంటే కూడా కోర్టులకు వెళ్ళటం కంటే కూడా ఇది అందరు పార్టీస్కి అడ్వాంటేజెస్. ఈ మ్యారేజ్ లిటిగేషన్ ఇష్యూస్లోను లేదా ఫ్యామిలీ లిటిగేషన్ ఇష్యూస్లోను లీగల్ సర్వీస్ అథారిటీలో ప్రీ లిటిగేషన్ కేసెస్ అని ఫైల్ చేయొచ్చండి. అంటే కోర్టులో దావా వేసేదానికి ముందే ఒక ప్రయత్నం లోక్ అదాలత్లో కానీ లేదా మధ్యవర్తిత్వం ద్వారా మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్కి కానీ ఒక ప్రయత్నం చేయొచ్చు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉంటుంది, ప్రతి జిల్లాలోనూ ఉంటుంది. ఇప్పుడు కర్నూలు అన్నారు కాబట్టి కర్నూలు డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్లోనే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రీ లిటిగేషన్ కేసు అని వీళ్ళు ఒక అర్జీ రాసి ఫైల్ చేస్తే వాళ్ళ తల్లి గారికి వాళ్ళ చెల్లెలకి వాళ్ళు నోటీసులు పంపించడం జరుగుతుంది. వాళ్ళని కూడా పిలిపించి ఒక
ప్లాట్ఫామ్, ఒక వేదిక లాగా కల్పించి మధ్యవర్తిత్వం ద్వారా కేసుని రిజాల్వ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారనమాట. కోర్టులో దావా వేసి లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికంటే కుటుంబ విషయాలు, వివాదాలు ఈ మీడియేషన్ ద్వారా రిజాల్వ్ అవ్వడం తేలిగ్గా పరిష్కారం అవుతాయి. ఇద్దరు పార్టీలకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈయన కూడా ఏంటి, అమ్మాయికి చెల్లెలకి ఏమీ ఇవ్వద్దనేది ఈయన ఉద్దేశం కాదు. సాధారణంగా ఆడపిల్లలకి వివాహం సమయంలో ఏదన్నా ఇచ్చి ఉంటారు కాబట్టి అవి ఇవి కన్సిడర్ చేసి ఈయన ఇంకా కొంచెం డబ్బు రూపంలో ఇచ్చేసేసి ఆస్తి ఈయన ఉంచుకుందాం అనేసేసి, ఇవి నలుగురు కలిసి కూర్చొని పెద్ద మనుషుల ద్వారా మాట్లాడించితే ఒక మంచి రిజల్యూషన్ వస్తుంది, ఇద్దరికి కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది. దీంట్లో ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టంలో మధ్యవర్తిత్వం ద్వారా కేసు రిజాల్వ్ చేసినప్పుడు ఏంటంటే ఇద్దరు హ్యాపీగానే ఉంటారు. ఇద్దరు విన్ టు విన్ పాలసీ అంటారు అనమాట. ఇద్దరు కూడా హ్యాపీగానే సెటిల్మెంట్ చేసుకుంటారు. మరో కాల్ తీసుకుందాం అండి. పశ్చిమ గోదావరి నుంచి శ్రీమన్నారాయణ గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి. నాకు 10 సంవత్సరాల క్రితం పెళ్ళయిందమ్మా. అప్పుడు పసుపు కింద 2 ఎకరాలు పొలం ఇస్తా అన్నారు. పొలం నా మిస్సెస్ అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లప్పుడే చనిపోయిందమ్మా. ఓకే. ఆ పొలం వాళ్ళే పండించుకుంటున్నారు, వాళ్ళే అనిపిస్తున్నారు మా మామగారు. మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు మాకేం పొలం ఇవ్వట్లేదు, వాళ్ళే అనిపిస్తున్నారు. మేమేమైనా లీగల్ గా దాని మీద తీసుకొచ్చంటారా, యాక్షన్ తీసుకొచ్చంటారా? బాలకృష్ణ గారు, ఇది పసుపు కుంకుమ కింద ఇస్తా అని అన్నారు, అంతే. అన్నారమ్మా. ఇవ్వలేదండి. దానికి కాను ఏ డాక్యుమెంట్ కూడా లేదు మీ దగ్గర? లేదు సార్. మరి నార్మల్ గా ఈ పసుపు కుంకుమ ఇవన్నీ ఏంటి అని అంటే ఇవి కన్సిడరేషన్స్ బేసికల్లీ. అవి ఇచ్చి మీ వైఫ్ కి కనుక ఆవిడ కొంతకాలం సాగు చేసో లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసి వాళ్ళని సాగు చేయమని చెప్తే కొంచెం మీకు అందులో హక్కు ఉంటుంది అనమాట. మీరు ఆ లైన్స్ లో నేను అనుకోవటం మీ వైఫ్ కి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని మీరే సాగు చేయండి, మాకు ఫలసాయం మాకు ఇవ్వండి అని అడుగుంటారు మోస్ట్లీ. ఆ లైన్స్ లో కనుక మీరు ఏమైనా కంటెస్ట్ చేస్తే మీకు కొంచెం ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే కనుక వీటికి డాక్యుమెంటరీ కానీ ఇంకోటి మీరు పసుపు కుంకుమ కింద ఇచ్చారు అనేటటువంటిది కూడా మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ అది డౌరీ కాకూడదు, అలా కూడా జాగ్రత్తగా చేయాలి. ఓకేనండి, మీరు ట్రై చేయండి. అది దీన్ని కూడా ఇంతకుముందే జడ్జి గారు ఒక మాట చెప్పారు, ఇటువంటివన్నీ మన ఇంట్లో లేకపోతే ఫ్యామిలీకి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఏదైనా మధ్యవర్తిత్వం ఇస్ ది బెస్ట్ మీన్స్ అన్నమాట. మీడియేషన్ ద్వారానే చాలా ఈజీగా సెటిల్ అవుతాయి. కోర్టులకి రష్ అవటం కంటే కూడా ఈ మీడియేషన్. మీరు వెస్ట్ గోదావరిలో ఎక్కడ ఉంటారు? ఏలూరు. ఇంకా అక్కడే ఉంది కదా డిస్ట్రిక్ట్ కోర్టు. మీరు అక్కడ సార్ చెప్పారు ఇంతకుముందు ప్రీ లిటిగేషన్ కేసు అని, అది ఖర్చు అవన్నీ ఏమి ఉండవు. మీరు తీసుకెళ్ళి ఒక అప్లికేషన్ ఇట్లా ఉందండి అని అంటే, ఇంకోటి వాళ్ళ పిల్లలే కదా, ఇప్పుడు మీ వాళ్ళ గ్రాండ్ డాటర్ మీకు ఇవ్వడానికి కొంచెం అటు ఇటు హెసిటేట్ అవుతారు, కానీ వాళ్ళ పేరు మీద పెట్టడానికి వాళ్ళు ముందర రావచ్చు. నార్మల్గా వేరే ఫ్యామిలీస్లో జరిగేటటువంటి విషయాన్ని చెప్తున్నాను. అలా మాట్లాడి నాకు ఇవ్వకండి, వాళ్ళ పేరు మీద పెట్టండి, వాళ్ళకి పనికొస్తుంది ఉద్యోగాలకి పెళ్ళిళ్ళకి అని మీరు అలా మాట్లాడితే నేను అనుకుంటాం అది కొంచెం రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఆ ప్రయత్నం చేయండి. మరో కాల్ తీసుకుందాం అండి. ఖమ్మం నుంచి లూసీ గారు. హలో. హలో అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మా నాన్నగారు. చెప్పండి అమ్మా. మేడం గారు నమస్తే అండి. వినిపిస్తాను, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మా నాన్నగారు చనిపోయే ముందండి, ఓకే, మాకు ఆడపిల్లలకి 7గురికి వీలునామా రాశారు. ఆ వీలునామా రాస్తే 2 ఆడపిల్లలేమో అక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు. సెలవు రాశారు. ఓకే, సెలవు రాశారండి. ఓకే. ఆ స్థలంలో 2 ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. లూసీ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. డబ్బులు పంచుకోవాలని అనుకుంటున్నారు. ఓకే. మిగతా వాళ్ళేమో లూసీ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. హలో, మీ సమస్య ఏంటండి ఇప్పుడు? ఇందులో మీకు వీలునామా రాశారు. 2 ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, మిగతా వారేమో ఆ స్థలం అమ్ముకొని డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు. అమ్మేసి మనీ తీసుకోవాలనుకుంటున్నారు. అయితే వాళ్ళు ఫ్లాట్, నాన్నగారు ఫ్లాట్ ఇచ్చారండి. ఓకే, స్థలం ఇచ్చారు. ఓకే. ఇప్పుడు సమస్య ఏంటండి?
డబ్బులు ప్లాట్. అయితే వాళ్ళు అమ్మేసేయాలి అని అడ్డం వస్తున్నారు. మొత్తం అమ్మేసేయమంటున్నారా? ఆ, ఓకే. మేమేమో డాడీ కష్టపడి ఆ స్థలం ఉన్నారు కాబట్టి మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలని ఒక ఇద్దరు అనుకుంటున్నాం. ఓకే. అది ఓకే. అమ్మ, ఇందులో మీ 7 మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య మీకు డిస్ప్యూట్ ఏమీ లేదు. అందరికీ 7 భాగాలు వస్తుంది ఆ ఆస్తిలో అనేది మీరు అందరూ ఒప్పుకుంటున్న విషయమే. అందరికీ 1/7 వంతు వస్తుంది అనేది మీరు అందరూ తెలుసుకున్న విషయమే, ఒప్పుకుంటున్న విషయమే. కాకపోతే ఏంటంటే మీరు కొంతమంది భూమి కావాలని, కొంతమంది ఏమో అమ్మేసి డబ్బు రూపంలో అది పంచుకుందామని మీ మధ్య తగాదా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎవరైతే మీరు ఇద్దరు కట్టుకోవాలనుకుంటున్నారో మీరు మిగతా వాళ్ళ భాగం కూడా కొనుక్కోవడానికి ప్రపోజ్ చేయొచ్చు. మీరు వాళ్ళ భాగం కూడా కొనుక్కోవడానికి చిన్న కేసు ఫైనల్ సార్ కొనాలని అనుకున్నాము. చెప్పండి అమ్మా. కానీ మీరు టెలివిజన్ లో చూస్తూ ఉన్నారు. లూసీ గారు, మీ టీవీ చూస్తూ మాట్లాడకండి, వాల్యూమ్ మీరు ఫోన్ లో మాట్లాడండి అమ్మా. టెలివిజన్ లో చూస్తున్నారు మీరు. అక్కడ లేనటువంటి రేట్ చెప్తున్నారండి. మేము కొనే పరిస్థితిలో లేవు. ఓకే అమ్మ, ఈ విషయం కనుక కోర్టుకి రావడం అంటూ జరిగితే మీ భాగం 2/7 వంతు భాగం ఇద్దరు అక్క చెల్లెళ్ళది మాత్రమే పంచివ్వడం జరుగుతుంది. మిగతా 5/7 భాగం మిగతా 5 అక్క చెల్లెళ్ళది ఎంత అని చూపించిన తర్వాత వాళ్ళు అది అమ్ముకోవచ్చును, వాళ్ళు అది ఉంచుకోవచ్చును. అది వాళ్ళ ఇష్టం అనమాట. కాబట్టి ఇది మార్కెటబుల్ టైటిల్ని బట్టి మీరు ప్రపోజ్ చేసి మీరు కొనుక్కోవచ్చు, లేదా మీ భాగం వరకే మీరు పంచుకొని మీది మాత్రమే ఉంచేసుకోవచ్చును ఆ భాగంలో. అయితే వాళ్ళకి చెప్పండి. టెలివిజన్ లోనే అయితే వాళ్ళు మొత్తం అమ్మే అధికారం లేదు కదా సార్? వాళ్ళు మొత్తం అమ్మడానికి ఉండదండి, వాళ్ళ భాగం వరకే అమ్మాలి. అదే అదే కొనుక్కునే వాళ్ళైనా సరే వాళ్ళ భాగం వరకే కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర నుంచి. లూసీ గారు, వాళ్ళు మొత్తం అమ్మలేరు, మీరు మొత్తం కట్టుకోలేరు. అదే సార్, మీరు కట్టుకోలేరు. ఒక్క నిమిషం, ఇది ఎంత ఎక్స్టెంట్ అమ్మా? ఇది ఎన్ని గజాల ఆస్తి అమ్మా? ఇది ఎన్ని గజాల ఆస్తి? అదే సార్, పార్టీషన్ అయితే చేయాలి. పార్టీషన్. ఇప్పుడు మీ ఫాదరు ఎవరికి వాళ్ళకి వాళ్ళ 1/7 క్లియర్ గా రాయలేదు కాబట్టి, క్లియర్ గా రాస్తే 7.5 గుంటలు. అయితే దీన్ని మీరు ఫస్ట్ మాట్లాడుకుని 1 గుంట కింద ఆ డెసిమల్స్ పక్కన పెట్టేస్తే డివైడ్ చేసుకుంటే ఎవరిది వాళ్ళు కట్టుకోవచ్చు. మీకు రెండు అలా అంటే వాళ్ళని మీరు కన్విన్స్ చేయాలి. ఒక నిమిషం, ఇది అగ్రికల్చర్ ల్యాండా లేకపోతే కనుక ఏమన్నా ప్లాటే కదా? 7.5 గుంటాస్ అంటే కనుక కొంచెం పెద్దదే కాబట్టి ఎవరిది వాళ్ళు డిమార్కెట్ చేసుకుని కూడా కట్టుకోవచ్చు. ఆ డిమార్కెట్ అయిన తర్వాత వాళ్ళు కావాలంటే వాళ్ళ భాగం వాళ్ళు అమ్ముకోవచ్చు. అదే సార్ నేను చెప్పేది కూడా అదే సార్. మీరు అయితే వాళ్ళ అడ్డ వచ్చి 17 సంవత్సరాలు ఉంచారు. అది చూడండి, మీరు కోఆపరేట్ చేయకపోయినా వాళ్ళు కోఆపరేట్ చేయకపోయినా ఇది ముందరికి పోదు, ఇలానే లాక్ అయి ఉంటుంది. అది ఇద్దరికి శ్రేయస్కరం కాదు. కాబట్టి మీరు ఇద్దరు కూడా కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. అంటే మీ కేసులో డిస్ప్యూట్ కూడా చాలా తక్కువ అమ్మా. 7గురికి భాగం ఉందనే విషయం అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి మీరు కోర్టుకు వెళితే మీ కేసు కొంచెం త్వరితగతిన చేసేసి మీ భాగం వరకు పంచి ఇవ్వడానికి, ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు కేసు వేసి మీ 2/7 భాగం మీ ఇద్దరు అక్క చెల్లెళ్ల భాగం ఏది అనేసి మీరు డిగ్రీ పొందవచ్చమ్మా. త్వరగానే అవుతుంది కేసు. ఓకే. అలాగే జడ్జి గారు, వీలునామా రాసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? వీలునామా రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, వీలునామా అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అండి. మిగతా అన్ని ఇద్దరు జీవించి ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ట్రాన్స్ఫర్లు సేల్, గిఫ్ట్, లీజ్, మార్గేజ్ ఇవన్నీ ఉంటాయండి. ఈ వీలునామా రాసినప్పుడు ఏంటంటే ఆయన బతికి ఉన్నంత కాలం అది ఏ ట్రాన్స్ఫర్ కాదు. ఆయన ఆ వీలునామాను మళ్ళీ క్యాన్సిల్ చేయవచ్చు, ఇంకో వీలునామా రాయొచ్చు మనసు మార్చుకుని. అది అన్ని సర్వాధికారాలు ఆయన బతికి ఉన్నంత కాలం ఆయనతోటే ఉంటాయి. ఆ వీలునామా ఎప్పుడు ఫోర్స్లోకి వస్తుందంటే ఆయన మరణించిన తర్వాత మాత్రమే ఫోర్స్లోకి వస్తుంది. వీలునామా రాసినప్పుడు 2 విషయాలు చాలా క్లియర్గా ఉండాలి. ఏంటి అంటే దాని మీద ఆస్తి మీద ఆయనకు సర్వ హక్కులు ఉండాలి రాసిన వ్యక్తికి. తర్వాత రాసినప్పుడు సౌండ్ అండ్ డిస్పోజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే రాయగలిగిన మెంటల్
ఫ్యాకల్టీ అంటే ఆయన అన్ని ఆలోచన చేసి రాసినట్టుగా దానిలో రెసైటల్స్ ఉండాలన్నమాట వీలునామాలో. ఆయన వాలంటరీ వొల్యూషన్, ఆయన సొంతగా ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి అన్న అభిమతంతో పలానా వాళ్ళకి ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నాను అనే విషయాలన్నీ కూడా దాంట్లో ఉటంకించి ఉదహరించి రాయాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో. తర్వాత వీలునామాకి ఖచ్చితంగా అవసరమైన విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. రిజిస్టర్డ్ విల్ అయినా చెల్లుతుంది, అన్రిజిస్టర్డ్ విల్ అయినా చెల్లుతుంది. కానీ ఇద్దరు సాక్షులైతే ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరు సాక్షులైతే ఖచ్చితంగా ఉండాలి. సాధారణంగా ఈ సాక్షుల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళ కాంటెంపరీస్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళని సాక్షులుగా పెట్టుకోవడం జరుగుతుంది. వీలునామా ఎప్పుడు ఫోర్స్లోకి వస్తుంది, వీలునామా ఎప్పుడు క్వశ్చన్లోకి వస్తుంది, వాళ్ళ తదనంతరమే వీలునామా డిసైడ్ చేయాల్సిన అవసరం ఒక కోర్టుకు కానీ లేదా వాళ్ళ వారసులకు కానీ అవసరం పడుతుంది. అలాంటప్పుడు వీలునామాకు సాక్షులు అనేవాళ్ళు కొంచెం యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకుని సాక్షులుగా పెట్టుకుంటే రేపు పొద్దున అది క్వశ్చన్కి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా జీవించి ఉండే అవకాశమే ఉంటుంది. కాబట్టి వీళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం ఆస్తి వివాదాలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.